మనం నిద్రించే మంచం, బెడ్‌రూమ్‌ని ఎలా ఉంచుకుంటున్నామనే దాన్ని బట్టి కూడా మన ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు ఆధారపడి ఉంటాయని అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. ముఖ్యంగా వాటి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అదృష్టం కలిసి వస్తుందంటారు. మరి అవేంటో చూసే ముందుగా మన ఛానల్‌ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా సరే మనం పడుకునే మంచం సరిగ్గా గుమ్మానికి ఎదురుగా రాకుండా చూసుకోవాలి. ఇల్లు ఇరుకుగా ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో గుమ్మానికి ఎదురుగా మంచం వస్తే అప్పుడు దానికి ఎదురుగా ఒక కట్టె వేసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా బాత్రూమ్ ఎదురుగా మంచం ఉండకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అలా వస్తే మామూలు సమయాల్లో ఎప్పుడూ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంచకుండా చూసుకోవాలి. ఈ నియమం తప్పకుండా పాటించాలి. బెడ్రూమ్లో చాలామంది మంచాన్ని ఏదో ఒక గోడకు ఆనించి ఉంచుతుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలా ఉంచడం చాలా తప్పు. కాబట్టి ఎప్పుడూ మంచానికి 4 వైపులా ఖాళీ ఉండేలా చూసుకోవడం మంచిదంటున్నారు. ఇలా మంచానికి 4 వైపులా ఖాళీ ఉంటేనే ప్రాణశక్తి అనేది బాగా ఉంటుందంట. అదృష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా గోడకు ఆనించి ఉంచారనుకో ప్రాణశక్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందంటున్నారు. బెడ్కాట్ మంచాలకు ఉండే స్టోరేజ్ ర్యాక్స్లో చాలామంది కొన్ని వస్తువులను స్టోర్ చేస్తుంటారు. అయితే వాటిల్లో అనవసరమైన వస్తువులు ఎక్కువగా ఉంచడం మంచిది కాదు. అలా ఉంచడం వల్ల అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుందంట. కొందరు మంచం కింద పాత సూట్ కేసులు, పాత సామానులు వంటివి కొన్ని పనికిరాని వస్తువులు పెడుతుంటారు. ఇలా పనికిరాని వస్తువులను కాట్ కింద ఉంచడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని సూచిస్తున్నారు జ్యోతిష్యులు. ఉదయం నిద్ర లేవగానే ఎదురుగా గడియారం, క్యాలెండర్ వంటివి కనిపించేలా కాకుండా కొద్దిగా పక్కకు ఏర్పాటు చేసుకోవాలి. దేవుళ్ళ క్యాలెండర్లయితే పర్వాలేదు, కానీ గడియారం ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. అలాగే బెడ్రూమ్ కలర్ విషయానికొస్తే ఎప్పుడు కూడా పడక గదిలో సీలింగ్కి బ్లూ కలర్ వేయించుకోకూడదు. ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు జ్యోతిష్యులు. ఎప్పుడైనా సరే బెడ్రూమ్లో నారింజ, పసుపు, ఎరుపు రంగు వంటివి ఉండేలా చూసుకోవాలి. అప్పుడు దంపతుల మధ్య అనుకూలత చాలా బాగుంటుందంట. అలాగే బెడ్రూమ్లో బెడ్ మీద ఉపయోగించే దుప్పట్లు నలుపు, నీలం రంగులో ఉండకుండా చూసుకోవాలి. ఈ రంగుల్లో ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందంటున్నారు. అలాగే మంచం మీద ఉపయోగించే దుప్పట్లకు త్రిభుజాకారం, ఏదైనా కోణం ఆకారంలో గుర్తులు ఉండకుండా చూసుకోవాలంట. మొక్కలు కూడా ఉండకూడదట. ప్లాస్టిక్ కుండీలు బెడ్రూమ్లో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. బెడ్రూమ్లో నీళ్లకు సంబంధించిన ఫోటోలు ఉండకూడదు. అంటే వాటర్ ఫౌంటైన్, పర్వతాల నుంచి వాటర్ జారుతున్నట్లు ఉన్న చిత్రాలు ఉండటం అంత మంచిది కాదని అంటున్నారు. అదేవిధంగా మనం నిద్రిస్తున్నప్పుడు మంచం నీడ పడక గదిలోని అద్దంలో పడకూడదు. అలా కనిపిస్తే దరిద్రం చుట్టుకుంటుందంట. అందుకే ఈ విషయంలోనూ తగిన జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్యులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.